నెరవేర్చకుండా వాగ్దానాలు మనం స్వతంత్రం చేసుకోవాలి. అవునా కాదా? చాలా గ్రంథ వాగ్దానాలని నావే, ప్రతి అధ్యాయం ప్రతి వచనం పాట పాడతాం, కానీ అవి నీ జీవితంలో ఒక్కటి కూడా నెరవేరదు. కారణం ఏం చేస్తా? దేవుడు చెప్పినట్టు మనం జీవించకుండా వాగ్దానాలు నీవు కాదు. కానీ దేవుడు ఏమేమి చెప్తే అన్నిటిని విడిచిపెట్టాను, దాన్ని మారు మనసు అంటారు. రక్షించబడ్డాను, వెంటనే దేవుని వాక్యంలో మారు మనసు పొందాలన్నారు. మారు మనసు పొందడం అంటే ఎలా తెలుస్తుందని మారు మనసు పొందడం ఎవరైనా చెప్తారు? మారు మనసు పొందామంటే ఎలా చెప్తారు? వాడి జీవితాలు ఫలాలను బట్టి, చెట్టును బట్టి, ఆ ఫలాలను బట్టి చెట్టు మనకు తెలుస్తుంది. అలాగా మారు మనసు దాని ఫలాలను బట్టి ఒక 1 year 2 years లో నేను టోటల్గా నా లైఫ్ అంతా, నా డ్రెస్సింగ్, నా మేకప్, నా మాటలు, నా చేతలు అన్ని నేను మార్చుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మార్చాను. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అర్థం లాంటిది. ఈ వాక్యం దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు ఇలా కూర్చోకూడదు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు, అక్కడ చేయకూడదని ఏ మనుషులు మనకి చెప్పక్కర్లేదు. అవునంటారా కాదు? దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నాకు ఎందుకు ఈ దేవుడు నచ్చాడంటే ఈ దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అంతేకాదు ఇంకొక అర్థం కదా,